ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ నటుడిగానే కాదు, రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్గా, కొరియోగ్రాఫర్గా, గాయకుడిగా, రాజకీయ నాయకుడిగా వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడాయనకు సంబంధించి ఒక అరుదైన గుర్తింపు పొందారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ప్రాచీన కత్తిసాముకళ అయిన కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే, సంబంధిత యుద్ధ కళలపై ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణ పొందారు. జపనీస్ సమురాయ్ మార్షల్ సాంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు. మార్షల్ ఆర్ట్స్పై ఆయన అవగాహన, అభిరుచి సినిమాల రూపంలోనూ ప్రతిబింబించింది. తాను నటించిన అనేక చిత్రాల ద్వారా ఈ మార్షల్ కళలను తెరపై ప్రదర్శించి ప్రజాదరణ తీసుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్పై ఆయన అంకితభావాన్ని గుర్తించిన పలు అంతర్జాతీయ సంస్థలు ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. జపాన్ సాంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కర్రీకై నుంచి ఆయనకు 5th డాన్ పురస్కారం లభించింది. అలాగే జపాన్ వెలుపల సోకే మురమట్సు సెన్సైలోని టకెడా షింగెన్ క్లాస్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇది జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించే గౌరవం. అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో సత్కారం కూడా జరిగింది. అధునాతన శిక్షణలో భాగంగా భారతదేశంలో జపాన్ యుద్ధ కళలలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బుడో నిపుణుడు హాన్షీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దీక్ మహమూదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది నైపుణ్యం సాధించారు. ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధ తత్వశాస్త్రం ఈ మూడింటినీ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇది ఒక గౌరవం మాత్రమే కాదు, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ప్రతిబింబం. కాగా పురాతన జపనీస్ కత్తిసాముకళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పవన్ అన్న జిజ్ఞాస అద్భుతం. తెలుగువారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్గా ఎదిగారు. రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారు. సినిమాల్లో ప్రవేశించకముందే మార్షల్ ఆర్ట్స్ నిష్ణాతులయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి అని మంత్రి లోకేష్ కొనియాడారు.